నమస్తే. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరుపైన అధికార విపక్ష నాయకుల మాటలు, ఈ మధ్య జరిగిన పరిణామాలు, అసెంబ్లీ కేంద్రంగా పాస్ అయిన బిల్లులు, వీటన్నింటిపైన మాట్లాడదాం. అంటే ప్రతి సందర్భం వెనుక ఉన్న ఒకానొక మూలాంశం ఏమిటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన దగ్గర ఈ విషయాల గురించి చెప్పేందుకు సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల నిపుణులు బి ప్రకాష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే బుచ్చన్న. సార్, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరు ఎట్లా ఉన్నది మనం మునుపటితో పోల్చుకున్నప్పుడు, 10 ఏళ్లతో పోల్చుకున్నప్పుడు? అంటే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పూర్తిగా దిగజారింది అసెంబ్లీ. అంటే చూడబుద్దే తెలియదు. నాలాంటి వానికి కూడా మీ దగ్గర నేను ఏమన్నా మాట్లాడాలన్నప్పుడు వాళ్ళు అక్కడ ఏం మాట్లాడుతున్నారో చూడాలని అనిపిస్తుంది. కానీ చూస్తలేను. నేను ఎందుకు చూస్తలేనంటే రక్తం మరుగుతుంది, సలసల మరుగుతుంది. అదివరకే బీపీ పేషెంట్ నేను. ఇక టీవీ చూడడం మానేసి తెల్లారి పేపర్ చదువుతున్నా. పేపర్లు ఏంటంటే ఆ భాషను చూడం కదా, ఎందుకంటే పేపర్లు అంత దిగజారులే, ఇంకా అంత ఆ దుర్భాషను అంతా యాజ్ ఇట్ ఈజ్గా రాస్తలేవు, కంటెంట్ రాస్తున్నాయి. ఏందో ఒక సీఎంగా ఉండి రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తానని చెప్పి సీఎం ప్రమాణ స్వీకారం చేస్తాడు. అందరూ కూడా భారతదేశంలో ఏ సీఎం అయినా ఒకటే ప్రమాణ స్వీకారం. రాగద్వేషాలకు అతీతంగా ప్రమాణం చేసినోడు అసెంబ్లీలో నా భార్యని తిట్టిండు, నా బిడ్డని తిట్టిండు, నేను ఉప్పు కారం తినట్లేదా, నాకు చీమునెత్తురు రాదా? అంటే చీమునెత్తురు వచ్చింది, బిడ్డని తిట్టిండు అంటే అది రాగమా, ద్వేషమా? కాదా? అది రాగద్వేషానికి అతీతమా? అది నేను బట్టలు కూడా తీసుకొడతా, ఇది రాగద్వేషాల పరిధిలోకి వస్తుందా, రాదా? ఇట్లా మాట్లాడినోని ప్రజాస్వామ్యంలో గవర్నర్ ఎందుకు చూస్తున్నాడు? రాష్ట్రపతికి రిపోర్ట్ చేయాలి కదా. మా రాష్ట్రంలో చీఫ్ మినిస్టరు రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తానని ప్రమాణ స్వీకారం చేసి ఈ రకంగా మాట్లాడుతున్నాడు. తన ద్వేషాన్ని అంతా అసెంబ్లీ వేదికగా వెళ్ళగక్కుతున్నాడు. తన భార్యాబిడ్డల మీద రాగానికి ఏదో దోషం వచ్చిందని చెప్పి బట్టలు కూడా తీసి కొడతానంటున్నాడు. మళ్ళీ ఏమంటాడు, నాలుక గరుచుకొని నేను చట్టపరంగానే చర్య తీసుకుంటా, చట్టం పరిధిలోనే తీసుకుంటా అని 2-3 సార్లు నొక్కి పలుకుతాడు. ఇది చట్టం పరిధిలో బట్టలు కూడా తీసి కొట్టేది ఉన్నదా? దీనికి ఏం సమాధానం చెప్తాడు రేవంత్ రెడ్డి? ఏం చూడాలి? ఇట్లున్నప్పుడు చూడబుద్ధి అవుతుందా? పొద్దున్న లేస్తే ఒక ప్రతిపక్ష నాయకుడు అంటే ఏంది? ఒక క్యాబినెట్ ర్యాంక్, తనతో సమానమైన హోదా కలిగిన వ్యక్తి. ఈయన సభానాయకుడు. సభానాయకుడు మాట్లాడే భాష అదేనా? స్పీకర్ను నువ్వు అంటేనేమో దోషం అవుతుంది, వాస్తవమే. స్పీకర్ను నువ్వు అనకూడదు. జగదీష్ రెడ్డి అన్నాడు కావచ్చు, ఆయన మీద చర్య తీసుకున్నారు. మరి ప్రతిపక్ష నాయకుడిని నువ్వు అనొచ్చా? ప్రతిపక్ష నాయకుడిని చావు కోరుకోవచ్చా? రవీంద్ర భారతిలో మీడియా సాక్షిగా స్ట్రెచర్ ఉన్నదని చెప్పి స్ట్రెచర్ మీదకి వచ్చి మార్చరికి పోతాడు అని చెప్పాడు. అంటే ప్రతిపక్ష నాయకుడు చావు కోరుకోవచ్చా ఒక ముఖ్యమంత్రి? చావు కోరుకునేటోడైతే యశోదాబాయ్ ఎందుకు పరామర్శ చేశాడు? ఆయన ఇక్కడ అసెంబ్లీలో మాట్లాడిందంత ఏంది అసలు? ప్రతిపక్ష నాయకుడి పట్ల గౌరవ మర్యాదలు ఏమన్నా ఒక్కనాడన్న అసెంబ్లీ వేదికగా ప్రకటించిండా? పండబెట్టి తొక్కుతా, పేగులు మెడకి వేసుకుంటా, ఇదా? ఇంత తుచ్చమైన భాష మాట్లాడేటోడు మన సీఎం అని అంటే సిగ్గుపోతున్నది. నేను చెప్తున్నా కదా బుచ్చన్న, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత దౌర్భాగ్యపు ముఖ్యమంత్రిని భారతదేశం ఎన్నడూ చూడలేదు, ఏ రాష్ట్రంలో కూడా. ఈయనే చివరి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాను నేను. ఇంత దౌర్భాగ్యకరమైన భాష మాట్లాడేటోడు వచ్చే ముఖ్యమంత్రులకు ప్రెసిడెంట్ కాకూడదు. ఏం చూస్తాం ఆయన మాట్లాడేది ఏం వింటాం? కానీ మరి ఆయన అనవచ్చునా? ఎవరిని? ఇప్పుడు ప్రజల చేత ఎన్నుకొనబడిన ఎవరిని అనకూడదు. ఎవరన్నారు? రేవంత్ రెడ్డిని పండబెట్టి పేగులు తీస్తా, మెడకేసుకుంటా అన్నారా? రెండవది, మీడియాలో ఎవరో ఒకరు హద్దులు మీరి మాట్లాడిన వ్యక్తి మాటల్ని టెలికాస్ట్ చేసిండని చెప్పి ఆయన ఆరోపణ. ఏది? ఒక ఛానల్ సంబంధించిన రేవతి అనే ఆ ఛానల్ సీఈఓను, తన్వి అని ఆ ఛానల్ రిపోర్టర్ను, వాళ్ళిద్దరూ నాకు పరిచయం ఉన్నవాళ్ళు. నేను వాళ్ళ టీవీ ఛానల్ కూడా పోయినాను. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళ మీద కేసు పెట్టడం వరకు ఓకే. పద్ధతి అదేనా? అంటే 4 గంటలు రాత్రి పోయి వాళ్ళ కుటుంబ సభ్యులను భయభ్రాంతులను చేసే హక్కు పోలీసులకు ఎవరిచ్చారు? నీకు బెట్టింగ్లలో పాల్గొన్న వాళ్ళనేమో నోటీసులు ఇచ్చి 10 గంటలకు రమ్మని గౌరవంగా పిలుస్తారు పోలీస్ స్టేషన్కి.
మహిళా జర్నలిస్టులని చూడకుండా వాళ్ళు చేసే జర్నలిజం సరే వాళ్ళ హద్దులు మీరిండొచ్చు. ఐపీసీ సెక్షన్ల కింద లేదా ప్రెస్ సెక్షన్ల కింద వాళ్ళ మీద శిక్షార్హమైన నేరం మోపే అవకాశం ఉండొచ్చు. కానీ అరెస్ట్ చేసిన పద్ధతి ఏంది? తెల్లారంగా 4ంటికి పోయి భార్య పిల్లల్ని భయభ్రాంతులను చేసే విధంగా, చుట్టుపక్కల వాళ్ళని భయభ్రాంతులను చేసే విధంగా వాళ్ళు ఏమంటే డెకాయిడ్సా? వాళ్ళు 10 గంటల దాకా ఉండరా ఇంట్లో? నీకు కావాలనుకుంటే ఇంటి చుట్టూ పోలీసులను పెట్టి 10 గంటల దాకా వాళ్ళు ఎక్కడ పోకుండా హౌస్ అరెస్ట్ చేసి 10 గంటల తర్వాత వాళ్ళని తీసుకొని రానుంటివి, లేకపోతే నోటీస్ ఇచ్చి మీరు రండి పోలీస్ స్టేషన్ కానీ పిలవనుంటివి. వాళ్ళు ఛానల్లో పనిచేసేవాళ్ళు కదా, వాళ్ళు ఎక్కడ పోతారు? అంత పొద్దున 4 గంటలకు ఎందుకు పోవాలి? అంటే ఒక ఐఎస్ఐఎస్ తీవ్రవాదిని పట్టుకున్నట్టుగా 4 గంటలకు పోయి వాళ్ళని అరెస్ట్ చేసే హక్కు ఎవరిచ్చారు? నేను వాళ్ళని సమర్థించడం లేదు. వాళ్ళు తప్పు చేస్తే కనుక కోర్టు విచారిస్తే శిక్షార్హులు అయితే వాళ్ళకి శిక్ష ఇస్తుంది. కానీ అరెస్ట్ చేసిన పద్ధతి ఒక జర్నలిస్ట్ అట్లా అరెస్ట్ చేయొచ్చా? రేపు మీరు కూడా జర్నలిస్టే, నేనేదో అంటా, నన్ను మిమ్మల్ని అట్లా 4 గంటల రాత్రి వచ్చి అరెస్ట్ చేయొచ్చా? ఎందుకు? డిజిటల్ మీడియా అంత ఒక్కడైతే లేదు, పౌరుషం చచ్చిపోయిందా డిజిటల్ మీడియా వాళ్ళకు? మొన్న విజయారెడ్డికి సరితకైంది, కొండారెడ్డి దగ్గర పోయి కొండారెడ్డిపల్లె పోయి ఈయన ఊర్లో ఎంక్వైరీ చేశారని చెప్పి వాళ్ళని కూడా ఇట్లే భయభ్రాంతులను చేశారు కేసు పెట్టి. ఇవాళ వీళ్ళ మీదకి వచ్చింది. అంటే మహిళా జర్నలిస్టుల మీద ఇంత నీచంగా వ్యవహరించే ముఖ్యమంత్రి ఎవరన్నారా? మరి ఎందుకు డిజిటల్ మీడియా ఒక్కటైతే లేదు? మీ హక్కుల రక్షణ కోసం మీరు ఒక్కటి కారా? అంటే మీడియాలో ఉన్న వాటిని మనం లక్ష్మణ రేఖ దాటకూడదు అనేది అరెస్ట్ చేసిన పద్ధతి నేను క్వశ్చన్ చేస్తున్నా. లక్ష్మణ రేఖ దాటితే కేసు పెట్టమను. ఎవరొద్దన్నారు? వాళ్ళు అంటున్నమాట అది. ఎవరొద్దన్నారు? కేసు పెట్టొద్దని నేను అన్నానా? శిక్షార్హమైన నేరం అయితే పోలీసులను ఊరుకోమని ఎవరు చెప్పరు. కానీ పట్టుకున్న పద్ధతి ఏంది? 4 గంటల రాత్రి పోయి నీకు వాళ్ళ కుటుంబ సభ్యులను నిద్ర లేపి డిస్టర్బ్ చేసే హక్కు పోలీసులకు ఉన్నదని అడుగుతున్నా. దాని మీద కావాలి ఇప్పుడు సోషల్ మీడియా. మీరు మీరు మాకు నోటీస్ ఇవ్వండి, మేమేమన్నా తప్పు చేస్తే నోటీస్ ఇస్తే మేము వచ్చి సమాధానం ఇస్తాం. ఒకవేళ మేము అపరాధులం అయితే సమన్లు పంపించండి, లేదా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, పోలీస్ స్టేషన్ రమ్మని. భయభ్రాంతులను చేసేది ఎక్కడిది? వాళ్ళ ఐఎస్ఐఎస్ తీవ్రవాదుల, బందిపోడు దొంగల? సభ్య సమాజంలో జర్నలిస్ట్కి ఇదే నా గౌరవం ఇచ్చేది. తర్వాత బట్టలు కూడా తీసి కొడతా అని ఒక ముఖ్యమంత్రి అనొచ్చా జర్నలిస్టులను? జర్నలిస్ట్ అంటే రేవంత్ రెడ్డి సంతకం పెట్టి అక్రెడిటేషన్ ఇస్తేనే జర్నలిస్టా? ఏ డిక్షనరీ ఉన్నది అట్లా? ఏ రూల్స్లో ఉంది? ఏ గైడ్లైన్స్లో ఉంది? ఎందుకు జర్నలిస్టులు ముందుకు వస్తలేరు? ఎందుకు మాట్లాడట్లేదు? చాలా మీరు ఎమోషనల్గా కాదు, యూనియన్లన్నీ ఏమైనాయి? నేను ఏంటంటే నా లైఫ్ అంతా జర్నలిస్టులతోనే, నా స్నేహం కానీ నా లైఫ్ కానీ. మరి జర్నలిస్టుల నోర్లు ఎందుకు మూతపడ్డాయి? ఎందుకు మూగబడ్డాయి? రేవంత్ రెడ్డిని తిట్టడాన్ని ఎవరు సమర్థించరు. కానీ అరెస్ట్ చేసిన పద్ధతి ఏంది? దాని మీద మీ డిజిటల్ మీడియా అంతా ఒక్కటి కావాలంటున్నా. అసెంబ్లీలోనే ఈ భాష మాట్లాడడం అనేది నేను హేట్ చేస్తున్నా. కానీ ఇక్కడ మీరు అంటే అసెంబ్లీలో ఎందుకు చూడబుద్ధి కావట్లేదు మీరు చెప్పిండ్రు. అబద్ధాలు కదా బుచ్చన్న, నోరు తెరిస్తే అబద్ధాలు కదా. ఎవరైనా అసెంబ్లీలో ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పొచ్చా? ఒక్కటే చెప్తాను నేను నీకు. ఈ ఎకరంలో 1:3% పర్మిషన్ ఇచ్చే పద్ధతి ఉండే, 4% 1:5% ఇచ్చి మల్టీ అంటే హైరైజ్ బిల్డింగ్స్ 40 అంతస్తులు 50 అంతస్తులు పర్మిషన్లు ఇచ్చి లక్షలాది స్క్వేర్ ఫీట్ తిన్నాడు పోయిన మున్సిపల్ శాఖ మంత్రి అన్నాడు. నేనేమంటున్నా, నీ దగ్గర పవర్ ఉంది, పోలీసులు ఉన్నారు, విచారణ చేసి కేసు పెట్టు, రికవరీ చేయి. అబద్ధాలు చెప్పొచ్చా? నీ దగ్గర ఏం ఆధారం ఉంది? కేటీఆర్ గారు 1,00,000 స్క్వేర్ ఫీట్ రాయించుకున్నాడని చెప్పి, ఎకరానికి 1,00,000 స్క్వేర్ ఫీట్ రాయించుకున్నాడని చెప్పడానికి నీ దగ్గర ఏమన్నా ఆధారం ఉందా? ఆధారం లేని మాటల్ని అసెంబ్లీ వేదికగా మాట్లాడవచ్చా? ఆధారం లేదని మీరు ఎట్లా అంటున్నారు? ఆధారం ఉంటే కేసు పెట్టలేగా. ఒక ముఖ్యమంత్రికి ఆధారం దొరికినాక కేసు పెడతాడు కదా. కేసు పెట్టకుండా అసెంబ్లీలో చెప్పొచ్చా అట్లా? ఇప్పుడు అది ప్రూవ్ చేయాలి. ఇంకోటి, కనీసం అవగాహన ఉండాలి కదా. హైరైజ్ బిల్డింగ్స్ అనేటివి అన్ని రాష్ట్రాలలో ఉన్నాయి. బెంగళూరులో ఉన్నాయి, కాంగ్రెస్ అధికారంలో ఉంది అక్కడ. ఢిల్లీలో చాలా సంవత్సరాలు కాంగ్రెస్ 15 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యం చేసింది, అప్పుడే కట్టారు హైరైజ్ బిల్డింగ్స్. ముంబైలో, మహారాష్ట్రలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే హైరైజ్ బిల్డింగ్ చాలా వచ్చినాయి. మద్రాసులో వచ్చినాయి.
కలకత్తాలో వచ్చినాయి, పూణేలో వచ్చినాయి. మరి హైరైజ్ బిల్డింగ్స్ అన్నీ కూడా 1:3 కడుతున్నారా? అదేదో కేటీఆర్ కేసీఆరే ఇచ్చిందని చెప్పి వాళ్ళని బదనాం చేయడం ఎందుకు? నీ ఏ స్టేట్లో లేదు నీకు? కేసీఆర్ అధికారంలోకి రాకముందే 1:3 ఇచ్చారు ఇక్కడ. అది సభను పక్కదోవ పట్టియడం కాదా? సమాచారం లేకుండా ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చిందంతా ముఖ్యమంత్రి మాట్లాడొచ్చా? ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడినట్టు, గాంధీ భవన్లో మాట్లాడినట్టు ఎట్లా మాట్లాడతాడు అసెంబ్లీలో? మరి విపక్షం మరి దీన్ని కౌంటర్ చేయొచ్చు కదా ఆధారాలతోని. అంటే ఇక్కడ విపక్షం ఏం చేస్తుందంటే మీరు అబద్ధాలు మాట్లాడుతున్నారని చెప్పగలుగుతుంది. కానీ ఇక్కడ ముఖ్యమంత్రికి ఉండాలి కదా చిత్తశుద్ధి. ఇష్టం వచ్చినట్టు ఎట్లా ఎందుకు మాట్లాడాలి, ఎందుకు నోరు జారాలి? ఎందుకంటే అది పద్ధతి కాదు కదా. దానికి ఒక పద్ధతి ఉంటుంది. అసెంబ్లీకి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. ఆ ప్రోటోకాల్స్ పాటించాల్సింది సభానాయకుడు. సభానాయకుడే పాటించకపోతే ఎవరెందుకు పాటిస్తారు? కానీ పోయినసారి గడిచిన 10 ఏళ్ల కాలంలో విపక్షం అనేది లేకుండా ఏకపక్షంగా అసెంబ్లీ నడిచింది. ఈసారి విపక్షం కూడా తమ వాయిస్ వినిపించే అవకాశం ఉన్నది అని ఒక అభిప్రాయం కూడా బయట ఉంది. ఇక్కడ మాట్లాడిస్తున్నారా? కొంచెం మాట్లాడగానే 10 మంది మంత్రులు లేస్తున్నారు. ఏదన్నా ఒక సెషన్లో ఒక టీఆర్ఎస్ నాయకుడు, బీఆర్ఎస్ నాయకుడు ఏకధాటిగా ఒక 10 నిమిషాలు మాట్లాడిన సన్నివేశాన్ని మీరు టెలికాస్ట్ చేయగలుగుతారా మీ ఛానల్లో? దొరుకుతుందా మీకు వెతికినా కూడా? సందర్భం లేకుండా సంబంధం లేని మంత్రులు ఒక్కసారే లేస్తున్నారు కదా. నేను ఆ భాష మాట్లాడగాని ఆ భాష మంచిది కాదు కాబట్టి నేను దాన్ని కరెక్ట్ కాదు అట్లా చెప్పడం. కానీ ఆ రకంగా ఒక్కరు మాట్లాడుతుంటే 5-6 మంత్రులు లేవడం. ఎవరన్నా కొంచెం మర్యాద మాట్లాడితే ఒక శ్రీధర్ బాబు మాట్లాడుతున్నాడు, కొంచెం ఉత్తమ్ కుమార్ రెడ్డి సంయమనంతో ఉంటాడు, ఎవరన్నా తుమ్మలైతే సైలెంట్గానే కూర్చుంటున్నాడు. ఇంకా మాట్లాడింది ఎవరు? అందరికి మంచిగా అంటారు మీరు. ఈ ముగ్గురేగా. ఈ మిగతా వాళ్ళందరూ వెంకటరెడ్డి గారు కానీ, మిగతా విప్పులు కానీ, మిగతా మంత్రులు కానీ వాళ్ళు లేస్తున్నారు, మాట్లాడనిస్తలేరు. స్పీకర్ గారు కూడా పాపం ఆయన మంచి మనిషి, నాకు చాలా గౌరవం ఆయన అంటే. ఆయన కూడా నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. చాలా అసహ్యం అనిపిస్తుంది. కానీ ఇది అసెంబ్లీకి సంబంధించి. కానీ ఈ అసెంబ్లీలో మొన్న కౌన్సిల్లోకి తీసుకున్న అభ్యర్థులు బీసీలు, ఎస్సీలకు టాప్ ప్రయారిటీ ఇవ్వడం. విజయశాంతి మీకు పరిచయం? విజయశాంతిని కూడా బీసీ కోటాలు వేశారు. మీకు తెలుసు కదా బాబు. మరి బీసీ కాదు ఆమె? బీసీ కాదు ఆమె, తెలంగాణ కాదు. మరెవరు? బట్ విజయశాంతి అంటే నాకు గౌరవం ఉంది. ఎందుకంటే ఆమె తెలంగాణ ఉద్యమానికి ఆమె సపోర్ట్ చేసింది. తెలంగాణ తల్లి పార్టీ పెట్టింది, దాన్ని టీఆర్ఎస్లో విలీనం చేసింది. పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు తెలంగాణ ఎంపీగా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉన్న. ఆమె తర్వాత ఆ పార్టీ నుంచి వెళ్ళిపోయినా కూడా ఆమె పాత్రను నేను తక్కువ చేసి చూడట్లేదు. బట్ ఆమె గురించి చాలామందికి విషయాలు తెలియవు. రామన్నగూడెంతో ఆమెకున్న సంబంధం ఏందో నేను చెప్తాను. విజయశాంతి గారు ములుగు కాన్స్టిట్యున్సీ, రామన్నగూడెం నా పుట్టిన ఊరు అని చెప్తుంది. మా కాన్స్టిట్యున్సీ, మా కాన్స్టిట్యున్సీ. అయితే రామన్నగూడెంలో ప్రజలను అడిగితే వాళ్ళు చెప్పే విషయాలు వేరుగా ఉంటున్నాయి. నేను కనుక్కున్నాను, చాలా కాలం క్రితమే కనుక్కున్నాను. ఫస్ట్ టైం రామన్నగూడెంకు ఆమె 2008 ఆ ప్రాంతంలో తెలంగాణ తల్లి పార్టీ పెట్టిన తర్వాత ఈన్నయ్య గారిని వీళ్ళని తీసుకొని వచ్చింది. అది మొదటిసారి ఆమె రామన్నగూడెం ఊరు చూడడం. ఆమె పుట్టింది ఇక్కడ కాదు. వాళ్ళ తల్లులు 3, అంటే వాళ్ళ తల్లి, వాళ్ళ చిన్నమ్మ, ఇంకో చిన్నమ్మ. వాళ్ళ తల్లి పేరు ఆండాల్ గారు, వాళ్ళ చిన్నమ్మ పేరు విజయలలిత, సినిమా యాక్టర్. ఇంకో చిన్నమ్మ విజయ. ఆ 3 అమ్మల తండ్రి పేరు అవతారం, అంటే వీళ్ళ తాత మదర్ సైడ్ తాత శ్రీ వైష్ణవులు బీసీయా? కాదు, శ్రీ వైష్ణవులు బీసీ కాదు. దాన్ని ఫాలో అయ్యే వాళ్ళు అన్ని కులాల వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళ అమ్మమ్మ శ్రీ వైష్ణవులు, కమ్యూనిటీ శ్రీ వైష్ణవులు. అయితే ఆ శ్రీ వైష్ణవుడు కాశీకి పోయాడు, అక్కడే సెటిల్ అవుదాం అనుకుని పోయిండు ఆయన. అక్కడ ఒక బొందిలో ఆమె కలిసింది ఆయనకు, మానసాదేవి. ఆ మానసాదేవిని పెళ్లి చేసుకున్నాడు ఆయన. మానసాదేవి రాజ్పుత్. బొందిలా అంటే రాజ్పుతే కదా, తెలంగాణలో బొందిలోళ్ళు అంటాం. బొందిలోళ్ళు అంటే జనరల్గా రాజ్పుత్. ఆమె హిందీ మాట్లాడేది, మానసాబాయి. ఆమెను తీసుకొని రామన్నగూడెం వచ్చాడు. రామన్నగూడెం ఎందుకు వచ్చాడంటే గోదావరికి అవతలొడ్డు భద్రాచలం తాలూకా, యువతలొడ్డు రామన్నగూడెం. ఇప్పుడు మన అవతలొడ్డు కరెక్టే వెంకటాపురం వస్తుంది. అద్దరి వెంకటాపురం అంటాం మేము. అద్దరి అంటే ఆదరి. ఆదరి వెంకటాపురం. భద్రాచలం తాలూకాలో వెంకటాపురం ఉంటుంది.
ఆ వెంకటాపురము ఆంధ్రతో సంబంధాలు, ఎందుకంటే ఆంధ్రలో పార్ట్ ఉండేది, అక్కడ జమీందారులు ఉండేవాళ్ళు. అయితే ఆ ఒడ్డున ఉన్న వాళ్ళు ఈ ఒడ్డుకు వచ్చారు. అంటే ఆమెది అంతకుముందు ఆంధ్ర ప్రాంతమే వాళ్ళ అవతారం గారిది. వచ్చిన తర్వాత రామన్నగూడెంలో భూములు కొనుక్కొని నిజాం కాలంలో, నేను చెప్పేది 1920 1930, అంటే ఏడో నిజాం, ఆ ఏడో నిజాం పీరియడ్లో భూములు తీసుకొని అక్కడ వ్యవసాయం చేసుకున్నాడు. ఆయనకు పట్టాలు వచ్చినాయి, ఆ రోజుల్లోనే భూముల మీద పట్టాలు వచ్చినాయి. అయితే ఆయన చేసిన ఒక పెద్ద పొరపాటు ఏంటంటే పోలీస్ యాక్షన్ కంటే ముందు రజాకారులకు సపోర్ట్ చేశాడు. అవతారం చేస్తే పోలీస్ యాక్షన్ అయిన తర్వాత ఆయన తీసుకుపోయి జైల్లో పెట్టారు మిలిటరీ గవర్నమెంట్. నువ్వు రజాకారులకు సపోర్ట్ చేస్తావు అని చెప్పి తీసుకుపోయి జైల్లో పెట్టారు. ఆ తర్వాత ఆయన ఏమైందో తెలియదు, విజయశాంతే చెప్పాలి. ఆ రమణగూడెంకి ఆయన రాలేదు, ఎవరికి తెలియదు ఆయన ఏమైంది అనేది తెలియదు. ఆ జైల్లో చనిపోయిందా తర్వాత మరి ఆయన పోగానే ఈ కుటుంబం ఒంటరిది అయిపోయింది. వీళ్ళకు తోడుగా ఈ ముగ్గురు అమ్మలకు తోడుగా నరసింహమూర్తి అని ఒక తమ్ముడు ఉండేవాడు. ఎవరు? విజయశాంతికి తమ్ముడు? విజయశాంతి కాదు, విజయశాంతి అమ్మలకు. ఓకే ఓకే, మేనమామ. మేనమామ ఉండేవాడు. అయితే ఆయన కూడా వ్యాపార రీత్యా ఆయన అక్కడి నుంచి కొంత భూమి అమ్ముకొని ఆయన ఎటో వెళ్ళిపోయాడు. విజయలలిత పుట్టింది 49లో, వీళ్ళ చిన్నమ్మ. అంటే వీళ్ళ అమ్మలే చిన్నపిల్లలు అప్పటికి, ఇంకా వాళ్ళు మెచ్యూర్డ్ కూడా కాలేదు. ఆ టైంలో ఆ మానసభ ఏం చేసి చాలా ధైర్యవంతురాలు ఆమె. వీళ్ళందరినీ తీసుకొని మద్రాసు ఆంధ్రకు పోయింది. పోయిన తర్వాత కొంతకాలం తర్వాత ఓ 15 ఏళ్లకు విజయలలిత సినిమా యాక్టర్ అయింది. అయినాక మద్రాసులో ఆమె సినిమా యాక్టర్గా మద్రాసులో ఉన్నప్పుడు ఈ విజయశాంతి అక్కడ పుట్టింది. ఎవరికి? విజయలలిత వాళ్ళ అక్కకు. అయితే విజయలలిత వాళ్ళ అమ్మకు, అంటే విజయలలిత వాళ్ళ అక్కకు. సో ఆండాల్ గారికి వాళ్ళు చెప్తున్నది ఏంటంటే విజయవాడలో ఆమె ఒక రెడ్డి గారితో ఉండేది, సహజీవనం చేసేది. మరి పెళ్ళైందో కాలేదో మాకు తెలియదు. బట్ ఆమె భర్త రెడ్డి, వారికి పుట్టిన అమ్మాయి విజయశాంతి అనేది రామన్నగూడెంలో ఉన్న సమాచారం. ఎందుకంటే వాళ్ళు అప్పుడప్పుడు ఆ భూములకు డబ్బులు వసూలు చేసుకోవడానికి ఈ విజయశాంతి మేనమామ వచ్చాడు. ఆయన చెప్పిన సమాచారాన్ని వాళ్ళు మనకు చెప్పారు. బట్ విజయశాంతి పుట్టింది మాత్రం రామన్నగూడెం కాదు. ఆమె విజయవాడలో పుట్టిందా, లేకుంటే రాజమండ్రిలో పుట్టిందా, లేకుంటే మద్రాసులో పుట్టిందా? వికీపీడియాలో అయితే మద్రాసులో పుట్టిందని చెప్పి రాశారు 1965లో. ఆమె పెరిగింది కూడా ఇక్కడ కాదు. ఆమె మొదటిసారిగా రామన్నగూడెం వచ్చింది 2008లో తెలంగాణ ఉద్యమకారిణిగా. ఇక్కడ నుంచి ఎన్నయ్య గారు తీసుకొని పోయాడు ఆమె, వరంగల్ కాబట్టి. సో ఇది ఆమెకు సంబంధించిన చరిత్ర. ఆమె నా దృష్టిలో ఆమె బీసీ కాదు, ఆమె తెలంగాణలో పుట్టలేదు. కానీ ఒక్కటి మాత్రం, తెలంగాణలో పుట్టకపోయినా తెలంగాణకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరిని గౌరవించే సంస్కృతి తెలంగాణది. అంటే మీరు విజయశాంతిని పొగుడుతున్నారా, లేకపోతే కనుక? నేను విజయశాంతి అంటే గౌరవం అని చెప్పాను కదా, డెఫినెట్గా గౌరవించారు. విజయశాంతి తెలంగాణ ఉద్యమాన్ని సపోర్ట్ చేయడాన్ని డెఫినెట్గా అప్రిషియేట్ చేస్తా. బిల్లు పెట్టినాడు కూడా సభలో తెలంగాణకు అనుకూలంగా ఉంది ఆమె, లోక్సభలో ఉన్నారు కాబట్టి డెఫినెట్గా ఆమె అప్రిషియేట్ చేస్తాం. కానీ ఆమెను బీసీ కోటాలు ఇచ్చారు, లేకుంటే తెలంగాణ కోటాలు ఇచ్చారా, ఇవన్నీ కాదు. కాంగ్రెస్ ఇప్పుడు అభిషేక్ సింఘ్వి తెలంగాణ ఆయనది, ఎక్కడ ఆయననో తీసుకొచ్చి రాజ్యసభ మెంబర్ ఇచ్చారు. తెలంగాణ నాయకుడు కేశవరావు రిజైన్ చేస్తే ఆ సీట్లో అభిషేక్ సింగ్ వచ్చారు. వాళ్ళు ఎవరికన్నా ఇచ్చుకోనియండి, వాళ్ళ చేతిలో అధికారం ఉంది. కానీ ఆమె తెలంగాణ అనో బీసీ అనో అనడం కరెక్ట్ కాదు. మీకు ఏమైనా అభ్యంతరం ఆమెకు పదవి ఇవ్వడం పట్ల అభ్యంతరం లేదు కదా? కాంగ్రెస్ పార్టీ ఇష్టం, అభిషేక్ సింగ్కి ఇస్తే మనం అభ్యంతరం చెప్పినామా? కాంగ్రెస్ అంటేనే జాతీయ పార్టీ. స్వయం పాలనకుండే పరిధులు వేరు. స్వయం పాలన కేసీఆర్ది. కేసీఆర్ బయట ఎవరినో తీసుకొచ్చి ఇక్కడ పదవులు ఇయ్యాడు. కానీ తెలంగాణ కోసం పనిచేసింది కాబట్టి జస్టిఫికేషన్. కానీ కేసీఆర్ అంటే మీకు విపరీతమైన ప్రేమ, అభిమానం ఇప్పటికీ మీ మాటల్లో ప్రతి సందర్భంలో వ్యక్తం అవుతూ ఉంటుంది. ప్రేమ ఎందుకు ఉంటుంది అంటే, ఇప్పుడు ఈ మధ్య అసెంబ్లీ గురించి మనం మాట్లాడదాం. జాతిపిత బూతుపిత అనేది వచ్చిందా? కేసీఆర్ జాతిపిత కాదు, కొండ లక్ష్మణ్ బాబుజో జయశంకర్కో జాతిపిత ఇవ్వాలి అని నేనేమంటున్నా. జాతిపిత ఒకరు ఇస్తే వచ్చేది కాదు. ఒక 10వ తరగతి చదివే అమ్మాయి భారతదేశ హోంశాఖ మంత్రులను ఒక ప్రశ్న అడిగింది, మహాత్మా గాంధీకి జాతిపిత ఎవరిచ్చారు అని. అంటే భారతదేశంలో ఎవరికి ఏనాడు ఆ డౌట్ రాలే. ఒక 10th క్లాస్ అమ్మాయికి వచ్చింది. వెంటనే రికార్డ్స్ అన్నీ తిరగదోడి డిపార్ట్మెంట్లు ఏమి ఇవ్వలేదు, ప్రభుత్వం ఏమి ఇవ్వలేదు, భారత ప్రభుత్వం
అంతకుముందున్న బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. జాతిపిత అనేది ప్రజలు ఇచ్చిందే. కాబట్టి జాతిపిత ఎవరికి ఇవ్వాలి అనేది ప్రజల మీద ఆధారపడి ఉంటుంది. నాకు తెలిసి తెలంగాణ సాధించిన వ్యక్తిగా డెఫినెట్గా కొండలక్ష్మణ్ బాపూజీ కానీ, జయశంకర్ గారు కానీ, కాళోజీ నారాయణరావు గారు కానీ వీళ్ళందరూ కూడా ఈ జాతిని సుసంపన్నం చేసిన గొప్ప వ్యక్తులు. అట్లనే కళాకారులు ఎంతోమంది ఉన్నారు, నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. కానీ తెలంగాణను కష్టాల నుంచి, బాధల నుంచి, ఈ నెత్తురు బారుతున్న నేలను హరితవనాలు మొలిపించే విధంగా సస్యశ్యామలం చేసి ప్రజల ఆకలి చావులు చావకుండా, వలసలు పోకుండా వాళ్ళకు ఒక దారి చూపెట్టిన వ్యక్తిగా ఇవాళ అందరికంటే ఉచ్చమైన స్థానంలో కేసీఆర్ ఉంటాడు తెలంగాణలో. వీళ్ళందరినీ మనం పెట్టినప్పుడు వాళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్ వేరు. తెలంగాణ వాదాన్ని బతికించిన జయశంకర్కు క్రెడిబిలిటీ ఉంటుంది. తెలంగాణ శ్వాసగా చివరిదాకా ఉన్న కొండలక్ష్మణ్ బాపూజీకి ఉంటుంది. బట్ కంపేర్ చేసినప్పుడు తెలంగాణ గురించి శ్వాసించడము, ఆశించడము కాదు, సాధించడం ముఖ్యం. ఆ సాధించిన క్రెడిట్ కేసీఆర్కి వస్తుంది. సాధించడమే కాకుండా కేవలం 10 ఏళ్లలో 9.5 సంవత్సరాల్లో ఆదాయాన్ని 3 రెట్లు పెంచి తెలంగాణలో 20 లక్షల ఎకరాలకి సాగునీరు అందే పరిస్థితుల్లో 85 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించి వరి ఉత్పత్తులను 4-5 రెట్లు పెంచి ఆకలిని దూరం చేశాడు, పేదరికాన్ని చాలా వరకు దూరం చేశాడు, ఆకలి చావులు లేకుండా ప్రతి కుటుంబానికి పెన్షన్లు ఇచ్చాడు, రైతులను రాజుగా చూడాలని ఆకాంక్షించాడు, చాలా వరకు ఆయన రీచ్ అయ్యాడు. దేశమే గర్వపడే విధంగా రైతులకు ఎన్నో రకాల పథకాలు తీసుకొచ్చాడు, రైతు బంధు లాంటివి. మరి ఇక తెలంగాణ సాధించడంలోనే ఆయన అంత హైట్స్కి వెళ్ళిపోయినప్పుడు ఆ తెలంగాణను ఒక సుసంపన్న తెలంగాణగా మార్చాడు కదా. అంతకంటే గొప్ప వ్యక్తి ఎవరు ఉంటారు తెలంగాణలో? కేసీఆర్ మొన్న ఓడిపోయినప్పుడు మనం ఈ సంవత్సరంలో చాలా ఎక్కువ సార్లు మాట్లాడుకున్నాం. అవును, కేసీఆర్ పట్ల ఆనాడు కొంత మీరు ఈ పద్ధతి బాగాలేదు, ఇట్లా మార్చుకుంటే బాగుండే, కొంత అంటే చాలా జాగ్రత్తగా పదాలు వాడుతూ ఆ ఉచ్చారణ కఠినం తప్ప పదప్రయోగం కఠినం లేదు. కానీ ఆ రేవంత్ రెడ్డి విషయంలో భావోద్వేగం ఉంది, కొంత కఠిన పదజాలం కూడా ఉన్నది. ఎందుకు అట్లా ఒకరి విషయంలో ఒక వ్యక్తిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టినప్పుడు గత ముఖ్యమంత్రితో పోల్చడం కానీ, ఆ వ్యక్తి సర్వజ్ఞుడు అని అనుకోవడం కానీ కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డిని ఒక యువకుడుగా, సరే ఆయనకి 50 ఏళ్ళు దాటినా కూడా అతి తక్కువ ఏజ్లో ఆయన ముఖ్యమంత్రి కావడాన్ని హర్షించినాం. కేసీఆర్ లాగా ఒక మెచ్యూర్డ్ ఉండాలని ఆశించలేదు, కానీ మినిమం సంస్కారం ఉండాలని ఆశించినాం. ఎందుకంటే ఆ సీట్లో కూర్చున్నప్పుడు అయినా ఆ సీటుకున్న సంస్కారాన్ని తను అలవాటు చేసుకోవాలి, హుందాగా ఉండాలి. కేసీఆర్ లాగా ఎక్కడ లోయలు ఉన్నాయి, ఎక్కడ మిట్టలు ఉన్నాయి, ఎక్కడ వాగులు ఉన్నాయి, ఎక్కడ వంకలు ఉన్నాయి తెలియాల్సిన అవసరం లేదు రేవంత్ రెడ్డికి. కేసీఆర్ ఉద్యమకారునిగా తెలంగాణ అంతా తిరిగాడు. ప్రజలకు ఎట్లా చేస్తే వాళ్ళను ఈ కష్టాల నుంచి బయటపడేస్తా అని చెప్పి ఆలోచించి మొత్తం నేర్చుకున్నాడు. రేవంత్ రెడ్డి నేర్చుకోవాలని ఏం లేదు, కానీ హుందాతనం. నేను రేవంత్ రెడ్డి నుంచి ఎక్స్పెక్ట్ చేసేది జ్ఞానం కాదు, తెలంగాణ మీద సంపూర్ణమైన అవగాహన కాదు, అడ్మినిస్ట్రేషన్ మీద 100% పట్టు కాదు నేను ఎక్స్పెక్ట్ చేసేది. మినిమం భాష, ఒక్క భాషను సరి చేసుకుంటే రేవంత్ రెడ్డిని ప్రజలు అభిమానిస్తారు. అదొకటే లోపం, ప్రధాన లోపం. అది ప్రధాన లోపం. ఎందుకంటే ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అయినంత మాత్రాన సంపూర్ణ అవగాహన ఉండాలని ఎవరు అనుకోరు. ఆయన ఒక మాట అన్నాడు, ఒక మాట ఏమన్నాడంటే ఆయన రేవంత్ రెడ్డి గారి విషయంలో నాకున్నది ఏంటంటే, ఒక టీవీ ఛానల్లో ఆయన చెప్పాడు ఏమనంటే, నేను పరిస్థితిలో తగ్గట్టుగా రైజ్ అవుతా అని చెప్పాడు. నేను జెడ్పీటీసీగా నుంచి ముఖ్యమంత్రి దాకా వచ్చిన నేను రైజ్ అవుతా అని చెప్పాడు. బట్ రైజ్ కావడం లేదనేది కదా బాధ. ఆ ఉందాతనాన్ని వదిలిపెట్టి ఆయన ఇష్టం వచ్చినట్టుగా దుర్భాషలు ఆడడం, భాష ప్రయోగం అనేది అవతల వ్యక్తిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడడం ఏ దేశంలో ఉంటుంది అబ్బుచన్ ఇట్లా? ఇప్పుడు కేసీఆర్ గారు ఎంత ఎమోషనల్గా మాట్లాడినా కూడా ఈ పదప్రయోగం విషయంలో ఆ పార్లమెంటరీ పద్ధతులను వైలేట్ చేసే విధంగా ఎన్నడూ మాట్లాడాడు. ఒక వ్యక్తిని పర్సనల్గా టార్గెట్ చేసి హర్ట్ అయ్యే విధంగా, ఆయన కుటుంబ సభ్యులు హర్ట్ అయ్యే విధంగా కేసీఆర్ ఎన్నడూ మాట్లాడలేదు. ఏనాడైనా ఆయన ఆంధ్ర వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు
ఒక కుటుంబాన్నో ఒక వ్యక్తినో కించపరిచే విధంగా ఎన్నడూ మాట్లాడలే. చంద్రబాబు విషయంలో కానీ, రాజశేఖర రెడ్డి విషయంలో కానీ ఆ సంస్కారాన్ని ఎప్పుడూ మెయింటైన్ చేస్తూ వచ్చాడు. ఉద్యమం అవసరాల రీత్యా రెచ్చగొట్టే భాష మాట్లాడచ్చు, కానీ వ్యక్తిగతంగా హననం చేసే విధంగా మాట్లాడలే కదా. నేను రేవంత్ రెడ్డి నుంచి చాలా మినిమం ఎక్స్పెక్ట్ చేసినాం. కానీ మీరు కేసీఆర్ పాత ప్రెస్ మీట్లు కొన్ని చూడండి. ఆయన అప్పట్లో బహుశా పబ్లిక్లోకి కేసీఆర్ పట్ల ఒక నెగిటివ్ తీసుకుపోవడానికి కారణం కూడా ప్రెస్ మీట్లలో వారు ప్రతిస్పందన ఎట్లా ఉన్నదో. అంటే నేను అనేది అన్పార్లమెంటరీ. ఆ విషయంలో మాత్రం కేసీఆర్ ఎన్నడూ దిగజారలేదు. అన్పార్లమెంటరీ. మోడీ మీద కూడా చాలాసార్లు ప్రెస్ మీట్ పెట్టాడు. నేను కూడా తప్పు పట్టా. ఏమనంటే ఒక ప్రధానమంత్రి మీద ఇట్లా మాట్లాడుకుంటూ ఉండాల్సింది అని. ఆయన అన్పార్లమెంటరీ మాట్లాడలే, కానీ ప్రధానమంత్రికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదు. అదే అన్పార్లమెంటరీ మాట్లాడు కేసీఆర్. ఆ మేరకు నేను కేసీఆర్ గారిని తప్పు పట్టాను మీడియాలో కూడా. ఎందుకంటే ఒక ప్రధానమంత్రిని ఆ రకంగా మాట్లాడకుంటూ ఉండాల్సింది అని. బట్ ఒకటి బుచ్చన్న, ఎక్కడ ప్రేమ ఎక్కువ ఉంటుందో అక్కడే కోపం కూడా వస్తుంది. కేసీఆర్ మీద కూడా నేను కోపంగా చాలాసార్లు మాట్లాడాను, కానీ నేను ఆయన బాగా ఇష్టపడతా. ఎందుకు ఇష్టపడతాను అంటే తెలంగాణ సాధించిన వ్యక్తిగా, తెలంగాణ సాధనకు అవసరమైన ఎత్తుగడలు, వ్యూహాలు ఇంకెవరు నిలబడలేకపోయారు కదా. దేవేంద్ర గౌడ్ గారు కూడా పార్టీ పెట్టారు, ఆయన కూడా చాలా మంచి బీసీ నాయకుడు. ఆయన కూడా చిరంజీవి గారు పార్టీ పెట్టారు, ఆయన కూడా తెలంగాణ అన్నాడు, సామాజిక తెలంగాణ. ఎవరు నిలబడలేకపోయారు. చాలామంది చెన్నారెడ్డి తర్వాత పార్టీలు పెట్టారు, కొండలక్ష్మణ్ బాపూజీ కూడా పెట్టాడు, బట్ ఎవరు నిలబడలేకపోయారు. బట్ ఆయన పార్టీ పెట్టాడు, నిలబడ్డాడు, వ్యూహాలు, ప్రతి వ్యూహాలు, ఎత్తుగడలు ఫైనల్గా సాధించాడు. తన ప్రాణాన్ని కూడా ఫనంగా పెట్టాడు. మరి సాధించిన వ్యక్తికి మనం గౌరవం ఇవ్వాలి కదా. పోనీ ఆయన పథకాలను కానీ, ఆయన సంక్షేమ పథకాలు కానీ, ఆయన చేసిన అభివృద్ధిని కానీ క్వశ్చన్ చేసే వాళ్ళు ఉన్నారా ఈనాటికి? ఎందుకంటే ప్రపంచం గుర్తించింది. జీడిపిలో కానీ, వాళ్ళ తలసరి ఆదాయాన్ని పెంచడంలో కానీ, ఇవాళ బడ్జెట్ దినం కాబట్టి ఇది సర్వత్రా చర్చనీయాంశంగా కూడా ఉన్నది. 3 లక్షల తలసరి ఆదాయం. ఒకటి ఇప్పుడు ఏంటంటే ఆయన చేసిన రికార్డు ఇప్పటికీ రికార్డుగానే ఉంది. రేవంత్ రెడ్డి 1 ఇయర్ పాలనలో అంతకంటే చాలా తక్కువ జీడిపి నమోదైంది. గ్రోత్ రేట్లో 12.9 నుంచి 10 పడిపోయింది. అంటే దాదాపు 2.9 తగ్గింది. వ్యక్తిగత ఆదాయం కూడా, తలసరి ఆదాయం కూడా దాదాపుగా ఒక 2% తగ్గింది అప్పటికిప్పటికి. అంటే ఏ విషయంలో చూసినా కూడా కేసీఆర్ను తక్కువ చేసి చూడాల్సిన అవసరం లేదు. జాతిపితగా గౌరవిస్తారా లేదా ప్రజలకు వదిలేద్దాం. బట్ అంతకంటే గౌరవించాల్సిన వ్యక్తి అయితే ఇంకొకరు లేరంటున్నాను నేను. మిగతా వాళ్ళందరూ ఉన్నా కూడా వాళ్ళకి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇద్దాం, కానీ జాతిపితగా ఎవరు ఉండాలి అనే విషయంలో తెలుగు జాతి అనేది ఒకటి ఉంటుంది. తెలంగాణ జాతి అనేది తెలుగు జాతి వేర్వేరు జాతులు అని చెప్పి మనము ఉద్యమ కాలంలోనే అనుకున్నాం. బట్ తెలంగాణనే ఒక జాతి అంటే బహుళ జాతులు ఉన్నాయి తెలంగాణలో కూడా. తెలంగాణలో ఆదివాసీలు ఉన్నారు, లంబాడీలు ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా ఒక జాతి కాదు కదా. లంబాడీలు, ఆదివాసీలు కూడా ఒక జాతి కాదు. ఇద్దరు ట్రైబ్స్ కావచ్చు కాన్స్టిట్యూషన్ పరిధిలో, బట్ జాతి వేరు. దళితుల జాతి వేరు, మిగతా వాళ్ళ జాతి వేరు. బహుళ జాతులు ఉన్న తెలంగాణలో జాతిపిత అంటే ఏ జాతిపిత? తెలంగాణకు ఒక ఆరాధ్యునిగా కేసీఆర్ను మనం డెఫినెట్గా, నేనే కాదు రేవంత్ రెడ్డి కూడా తన ఇంట్లో ఒక ఫోటో పెట్టుకోవాలి, కేసీఆర్ ఫోటో. ఎందుకంటే కేసీఆరే లేకపోతే ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవాడా? తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? కాబట్టి రేవంత్ రెడ్డి భార్య పిల్లలు కూడా కేసీఆర్ను గౌరవించాలి. ఎందుకంటే తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా రేవంత్ రెడ్డి కూడా గౌరవించాలి. తనకంటే ముందు ప్రజలు ఒక సుఖశాంతులతో తెలంగాణను తీర్చిదిద్దిన వ్యక్తిగా, తెలంగాణను సాధించిన వ్యక్తిగా, ఒక ముఖ్యమంత్రిగా కూడా రేవంత్ రెడ్డి ఆయనను గౌరవించాలి. ఒక ప్రతిపక్ష నాయకునిగా కూడా రేవంత్ రెడ్డి ఆయనను గౌరవించాలి. ఆ గౌరవం లేదు కాబట్టి ఆ భాష విషయంలో ఆయన మాట్లాడే పదాలను నేను వ్యతిరేకిస్తున్నాను. ఇక్కడ మీరు సందర్భం వచ్చింది కాబట్టి విజయశాంతి బీసీ నుంచి ఇటువైపు వచ్చింది. మనం బీసీల విషయంలో డెడికేటెడ్ కమిషను రిపోర్ట్ తెచ్చుకోవటం, బీసీలకు ఇంత పర్సెంటేజ్ రిజర్వేషన్ ఇవ్వడము, అసెంబ్లీ ఆమోదం తెలపడం జరిగిపోయినాయి కదా. దీని పట్ల ఏమంటారు మరి? అంటే 42% వాళ్ళకి ఇస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పారు కాబట్టి డెఫినెట్గా మనం స్వాగతించాలి. సరే, బీసీ జనగణన విషయంలో నాకుండే అభ్యంతరాలు నాకున్నాయి. ఏ బీసీ కూడా ఆయన కులగణనను కరెక్ట్ అని అనట్లేదు. బట్ 42% కంటే ఎక్కువనే ఉన్నారు కదా, 46% అని ఆయన లెక్క చెప్తున్నది. సరే, మా బీసీల మున్నూరు కాపులను తగ్గించి రెడ్లను పెంచినందుకు మాకెవరికి ఆమోదం లేదు.
బట్ బీసీలో 42% ఇస్తామన్నారు, బిల్లు పెట్టారు, అది వెల్కమ్ చేస్తాం. కానీ ఒకటి, బీసీలకు 42% ఇస్తా అన్నప్పుడు వాళ్ళు ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పినట్టుగా కాంట్రాక్టర్స్లో బీసీలకు కాంట్రాక్ట్స్లలో 42% ఇవ్వాల్సిందే. దాని మీద మౌనంగా ఉన్నారు. రెండవది ఏంటంటే బీసీ బడ్జెట్ 20,000 కోట్లు పెడుతున్నారని వాళ్ళే చెప్పారు. ఈరోజు బడ్జెట్లో చూస్తే 11,000 కోట్లే పెట్టారు. అది కూడా ఎంత అమలు చేస్తారనేది తెలియదు. ఎందుకంటే అందులో పెట్టినంత మాత్రాన అది ఒక కంటి తుడుపుగా పెడతారు. ఇలా 3,04,000 కోట్లు పెట్టారు, కానీ రెవెన్యూ రాబడులు లేవు. అమ్ముదామంటే ప్రజలు అమ్మనీయడం లేదు భూములను. గ్రాంట్స్ అక్కడి నుంచి సరిగా రావట్లేదు. మరి ఎక్కడి నుంచి వస్తాయి 3,04,000 కోట్లు? రెవెన్యూ డిఫిసిట్ చాలా ఉంది. కాబట్టి అప్పుడు 70,000 కోట్లు చూపించారు కదా, చూపెట్టారు. అంటే ఇప్పుడు 1,58,000 కోట్లు అప్పు చేసినా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పాడు. ఇప్పుడు అప్పులు కూడా పుడతలేవు. కాబట్టి ఇదైతే ఖచ్చితంగా అసమర్థ పాలన అని చెప్తున్నాడు. దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. కానీ ఎవరన్నా అసమర్థ పాలన అంటే ప్రజలందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి పరిపాలన చేయమని చేతిలో పెడితే మా దగ్గర గివే డబ్బులు ఉన్నాయని చెప్పి ఉద్యోగుల చేతిలో పెట్టి మీరే పంచండి అని అంటున్నాడు. నా దగ్గర డబ్బులు లేవు, ఇక ఉన్న డబ్బు మీ చేతిలో పెడతాను మీరే పంచండి అంటున్నాడు. అంటే అది అసమర్థత కిందకి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వడం లేదా, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదని ఆయన దించేస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇస్తున్నాడా? ఇప్పుడు ఆశా వర్కర్లకు, అంగన్వాడీ వర్కర్లకు కింది లెవెల్లో స్టార్ట్ అయింది జీతాలు ఆపడం. ఆ నెల అయినా వస్తలేవు వాళ్ళకు. ఇప్పుడు ఇంకొక 2-3 నెలల్లోనే మళ్ళీ మనం మాట్లాడుకుంటాం. కేసీఆర్ అన్న 18వ తారీఖు జీతాలు ఇచ్చాడు. ఈయన 18వ తారీఖు కాదు కదా, 31వ తారీఖు వచ్చినా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. కారణం ఏమైందంటే అసలు ఎందుకు వచ్చింది? కేసీఆర్ 18వ తారీఖు రావడానికి కారణం ఏమిటి? ఇప్పుడు ఈయన ఏమిటి ఇచ్చారని కారణం ఏమిటి? అంటే మితిమీరిన పథకాలే, సంక్షేమ పథకాలలో మనము అభివృద్ధి సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ ఉన్న వ్యవస్థను నడిపించాలి. ఆదాయాన్ని పెంచుకున్నప్పుడల్లా నువ్వు ప్రజలకు పంచడానికి సంక్షేమ పథకాలు ఇవ్వు, అభివృద్ధి పెంచు. కానీ ఉన్న బడ్జెట్లో కంపల్సరీ ఇవ్వాల్సిన వాటిని ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అంటే కేసీఆర్ది ఏంటంటే ఆయన ఈ రైతుల ఆత్మహత్యలు ఆపాలి, ఈ కరెంటు కోతలు ఉండకూడదు, ఇట్లాంటి వాటి మీద ఫస్ట్ ఫోకస్ చేశాడు. కాబట్టి సరే మన ఉద్యోగులే కదా, తెలంగాణ ఉద్యమంలో ముందున్న వాళ్ళు కదా, వాళ్ళు భరిస్తారులే అని అనుకున్నాడు ఆయన. కానీ అది ఎదురు తిరిగింది. బట్ దాన్ని ఒక లెసన్గా తీసుకున్న రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా ఫస్ట్కు జీతాలు వాళ్ళ ఉద్యోగస్తులకు ఇస్తున్నాడు. కానీ ఈయన ఇంతకంటే ఎక్కువ పథకాలు ప్రామిస్ చేశాడు. ఎక్కువ పథకాలు ప్రామిస్ చేసినప్పుడు వాటికి డబ్బులు లేవు. లేనప్పుడు ప్రతిపక్షాల విమర్శలు హరీష్ రావు గారు ఎంటబడుతూనే ఉన్నారు. ఈ ప్రతిపక్షాల విమర్శలను తట్టుకోవడానికి ఏవో కొన్ని డేట్స్ పెడతాడు ఆయన. ఆగస్టు 15 లోపల రైతు భరోసా ఇస్తా, లేకుంటే రుణమాఫీ చేస్తా. కనీసం ఆ 25%, 30% ఆయన ఇచ్చే దానికి కూడా డబ్బులు లేవు. లేకపోయేసరికి తప్పనిసరి పరిస్థితుల్లో ఓవర్ డ్రాఫ్ట్ తీసుకొని రావాల్సి వస్తుంది రిజర్వ్ బ్యాంక్ నుంచి. ప్రతి నెల 3,000 కోట్లు, 4,000 కోట్లు తీసుకొని రావాల్సి వస్తున్నది. తర్వాత సంక్షేమ పథకాల కోసమే అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ 1,58,000 కోట్లు దేనికి పెట్టాడనేది ఇప్పుడు చర్చ చేయాల్సిన అవసరం ఉంది ఒకరోజు మనం దాని మీద ప్రత్యేకంగా. కేసీఆర్ అన్న ఈ 10 ఏళ్ళల్లో, 9.5 ఏళ్ళల్లో ఒక 5 లక్షల కోట్లని వాళ్ళు అన్నారు, 6 లక్షల కోట్లని ఈయన అంటున్నాడు. ఏదో అప్పు అయితే చేశాడు. బట్ ఈయన పోయిన దూకుడుకు అప్పు చేయడంలో అంటే కేవలం 14 ఏళ్ళలో 1,58,000 కోట్లు చేస్తే ఈయన 20 ఏళ్ళు ఉంటానంటాడు. పోనీ నెక్స్ట్ 5 ఏళ్ళు ఉన్నా కూడా, ఇంకో 3 ఏళ్ళు ఉన్నా కూడా, 3.5 ఏళ్ళు ఉన్నా కూడా ఈ ప్రపోర్షన్గా ఆయన 9.5 సంవత్సరాల్లో చేసిన అప్పు ఈయన 5 ఏళ్ళనే చేసేటట్టున్నాడు. పోనీ ఎంత అప్పు చేశాడు కదా, ఎకానమీ పెరిగిందా? అంటే ఆయన ఒక మాట అన్నారు మొన్న, ఆ 1,50,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం చేసిన అసలు మిత్తి కట్టడానికి అని కూడా అన్నారు. తప్పు కదా, అంత కట్టలే కదా, అంత కట్టలేదు కదా. అప్పులు వడ్డీలకు 1,58,000 కోట్లు కాలే కదా 14 నెలల్లో. ఇది ఇంకొక అబద్ధం కదా ఇది. అంటే ఒకప్పుడు ఎడ్డుగుడ్డి తెలంగాణ ఇది, ఏం చెప్పినా నమ్మేటోళ్ళు. కానీ ఉద్యమ చైతన్యం వచ్చిన తర్వాత మాలాంటి వాళ్ళని కొంతమంది బయలుదేరినాం, మీలాంటి వాళ్ళు కొంతమంది బయలుదేరారు. ఏం చెప్పినా నడవదు. రేవంత్ రెడ్డికి పర్సనల్ కలిసినప్పుడు అని చెప్పండి మీరు,
ఏది మాట్లాడినా నడవదు. ఎందుకంటే ఎడ్డిగుడ్డి తెలంగాణ కాదు ఇది. చంద్రబాబు నాయుడిని, రాజశేఖర రెడ్డిని 3 చెరువుల నీళ్ళు తాగించిన తెలంగాణ ఇది. వాళ్ళతో పోలిస్తే ఎక్కడనో ఉంటాడు రేవంత్ రెడ్డి. వాళ్ళ శిష్యగణంలో అట్టడుగునో ఉంటాడు. మరి ఇక వాళ్ళ గురువులనే మట్టి గరిపించిన నేల కదా ఇది. ఇట్లా ఏది పడితే అది మాట్లాడితే నడుస్తుందా? ఇప్పటికైనా పర్లేదు. 1,55,000 కోట్ల అప్పు వడ్డీ కడితే ఎక్కడ కట్టిండు, వడ్డీ ఎక్కడ కట్టిండు, అప్పు ఎక్కడ కట్టిండు చూపెట్టమనండి. మీరు బీసీల కోసం చాలా నాళ్ళుగా మాట్లాడుతూ వస్తున్నారు. ఇవన్నీ మాట్లాడుతున్న తెలంగాణ గురించి, బీసీల గురించి మాట్లాడుతున్నారు. బీసీల డిజైర్ని ఆయన ఫుల్ఫిల్ చేసింది కదా, దానికన్నా మీరు ఫుల్ఫిల్ చేయడం అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? పార్లమెంటుకు పంపుతున్నాడు, కొట్లాడాలి కదా. అఖిలపక్షం తీసుకొని పోతున్నారుగా. ఆ మేరకు ఇది ఒక ప్రోగ్రెస్, ఒక ముందడుగు. వెల్కమ్ చేస్తున్నా అని చెప్పాను కదా. బీసీలకు ఆయన 42% రిజర్వేషన్ పెట్టి 2 బిల్లులు పెట్టాడు కదా, 100% వెల్కమ్ చేస్తున్నాం. కానీ పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఆయనతో మాట్లాడుకోవాలి. ఈ బిల్లు అక్కడ ఆమోదం చెందాలి, మన స్టేట్కు వాళ్ళు ఎగ్జంప్షన్ ఇవ్వాలి, తమిళనాడు గది ఇచ్చినట్టుగా ఇక్కడ ఎగ్జంప్షన్ ఇవ్వాలి. ఎక్కడెక్కడైతే ఇప్పుడు కాంట్రాక్ట్స్లలో 42% పెడితే పార్లమెంటు ఆమోదం అక్కర్లేదు. ఆమోదం అవసరం లేని పెడతలేడు, పార్లమెంటుకు పంపాల్సినవి పెడుతున్నాడు. చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే 20,000 కోట్లు బడ్జెట్లో పెట్టి ఖర్చు చేయి బీసీలకు. మేము కొత్తగా అడుగుతలేము, నువ్వు మేనిఫెస్టోలో పెట్టావు. తర్వాత కాంట్రాక్ట్లలో 42% ఇవ్వాల్సి ఉన్నది నువ్వు చెప్పిన దాని ప్రకారం. ఇవేవి చేయకుండా ఎట్లా నమ్ముతాం నిన్ను? రేపు లోకల్ బాడీస్లలో బిల్లు ఆమోదం పొందకపోయినా నీ పార్టీ తరఫున 42% టికెట్లు ఇవ్వు, జెడ్పీటీసీలలో, ఎంపీటీసీలలో, సర్పంచులలో, అప్పుడు నమ్ముతాం. ఇప్పుడు అది ఆ మేరకు అది వెల్కమ్ చేస్తాం. కేసీఆర్ పట్ల మీకున్న అవ్యాజ్యమైన ప్రేమ, అభిమానం ఈ ముఖ్యమంత్రి చేస్తున్న మంచి పనులను కూడా మనస్ఫూర్తిగా ప్రశంసించలేకపోతున్నారని ఏమైనా ప్రశ్నిస్తే అంటే అట్లేం లేదు. ఎందుకంటే మంచి పనులు చేస్తే డెఫినెట్గా అప్రిషియేట్ చేస్తా. రేవంత్ రెడ్డి భాష విషయంలో నాకు అభ్యంతరం ఉంది. మంచి పనులను ఎందుకు తప్పుపడతాం మనం? మంచి పనులు చేస్తే డెఫినెట్గా. కాకపోతే ఆయన మంచి పనులను అసెంబ్లీలో చెప్పడం, పత్రికలో చెప్పడం వరకే పరిమితం చేయకూడదు. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయాలి అమలు చేయడానికి. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అన్నాడు, డెఫినెట్గా వెల్కమ్ చేద్దాం. ఫ్యూచర్ సిటీ విజన్ చాలా మంచిది. ఆయన ఏదైతే 60-70 గ్రామాలను తర్వాత ఈ 3 రకాలుగా వర్గీకరించడం, కోర్ ఏరియా, అర్బన్ ఏరియా, తర్వాత ఔటర్ రింగ్ రోడ్ బయట ఉన్నదాన్ని, ఇది టీఆర్ఎస్ మేనిఫెస్టో రాసినప్పుడు కూడా శాటిలైట్ సిటీస్ ఏర్పాటు చేయాలని రాసినాం. ఐ వెల్కమ్ ఇట్. రేవంత్ రెడ్డి చేసిన మంచి నిర్ణయం అది. తర్వాత మూసీ పట్ల దూకుడుగా వ్యవహరించినా కూడా, ఒకవేళ కేంద్రం డబ్బులు ఇవ్వలేకపోయినా కూడా, ఆయన తప్పకుండా ఆ మూసీ ప్రక్షాళనకు కేసీఆర్ ఏదైతే 3,600 కోట్లు పెట్టి ఎస్టీపీలు చేసి మూసీకి బౌండరీస్ క్రియేట్ చేశాడో, అది చాలా పెద్ద పని ఉండే. 3 సంవత్సరాలు కష్టపడి అధికారులు అందరు, రెవెన్యూ, ఇరిగేషన్ అందరు పోయి, మున్సిపల్ వాళ్ళు పోయి ఆ మూసీకి బౌండరీస్ వేశారు. ప్రపంచంలో నాకు తెలిసి మొట్టమొదటి నది అయి ఉంటుంది ఇది. భారతదేశంలోనైతే బౌండరీస్ ఉన్న మొట్టమొదటి నది ఇది. ఏ నదికి మీరు అంటున్నారంటే మరి ఇది ఏ నదికి హద్దులు లేవు, ఏ నదికి హద్దులు లేవు. ఫారెస్ట్కు బౌండరీ ఉంటుంది, విలేజ్కు బౌండరీ ఉంటుంది, మన పర్సనల్ ప్రాపర్టీలకు బౌండరీ ఉంటుంది, కానీ నదులకు హద్దులు లేవు. అంటే విషయంలో కేసీఆర్ ప్రపంచ రికార్డు. మరి కేసీఆర్ చేసింది అది ప్రపంచ రికార్డు. ఎందుకంటే 3 ఏళ్ళు కష్టపడి హద్దులు నిర్ణయం చేశారు. హైదరాబాద్ వరకైనా ఆ నదిని ప్రక్షాళన చేయాలనే రేవంత్ రెడ్డి లక్ష్యం అనేది డెఫినెట్గా అప్రిషియేట్ చేస్తాం. ఎందుకంటే మురికి నీరు మన మధ్యలో ఉండాలని ఎవరం కోరుకోం. ఆ ఎస్టీపీలు పెట్టాలని 3,600 కోట్లు కేసీఆర్ చేశాడు. ఆ లక్ష్యాన్ని ముందు తీసుకుపోతున్నాడు, అప్రిషియేట్ చేస్తాం. చెరువులలో కబ్జాలను తొలగిస్తున్నాడు, దూకుడుగా పోయి కొంత అక్రమాలకు పాల్పడుతున్నా కూడా హైడ్రా, ఆ కాన్సెప్ట్ మంచిది. హైడ్రా అక్రమాలకు పాల్పడుతున్నదా? హైడ్రా అక్రమాలకు పాల్పడుతున్నది. హైడ్రా చేసిందంతా అక్రమాలే, 90%. అక్రమ నిర్మాణాలు కూల్చుతూ వచ్చిన హైడ్రాను, అక్రమ నిర్మాణాలను సక్రమంగా కూల్చాలి. అక్రమ పద్ధతుల్లో కూల్స్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కూలుస్తున్న భూముల యొక్క స్వభావం ఏందో అర్థం చేసుకోవాల్సి ఉండే. ఇట్లా డిజిటల్ మీడియాలో ఎన్నోసార్లు మాట్లాడిన తర్వాత ఓ రోజు రంగనాథ్ గారే అన్నారు, మీరు చెప్పిన వాటిల్లో మేము చాలా విషయాలను మేము పరిశీలిస్తున్నాము, చాలా విషయాలు తెలుసుకుంటున్నాము. అతను హానెస్ట్ కదా, హానెస్ట్. ఆయన నాతోనే అన్నాడు డైరెక్ట్గా. ఎందుకంటే చాలా విషయాలు తెలుసుకుంటున్నాము,
ఎందుకంటే నిజాం పీరియడ్లో ఇక్కడ చెరువులలో పట్టాలున్నాయనే సంగతి అవన్నీ పరిశీలించకుండా మేము పోవడం అనేది కరెక్ట్ కాదు. మాకు అందుకే సమయం పడుతున్నది. ఒక్కొక్క చెరువు రికవరీ చేసింది కూడా మొత్తం ప్రభుత్వ భూమి క్లెయిమ్ చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడో అమ్మకాలు కొనుగోలు జరిగిపోయినాయి. అట్లా ఇవన్నీ హైడ్రా కాన్సెప్ట్ మంచిది. తర్వాత ఆయన క్రమబద్ధీకరణ చేస్తే నేను ఈ ఒక్కొక్క దగ్గర హై రైజ్ బిల్డింగ్లకు పర్మిషన్లు ఇచ్చి ట్రాఫిక్ జామ్లు కారణమవుతున్నది. ఒక్క కమ్యూనిటీ నుంచి వేల కార్లు బయటకు వస్తే ఈ ట్రాఫిక్ తట్టుకుంటుందా? డెఫినెట్గా ఆయన ఆవేదనను మనం అర్థం చేసుకుందాం. బట్ ప్రతిదానికి ప్రతిపక్షం మీద రాళ్ళేయడం కాకుండా సమస్య గిది, దీన్ని ఎట్లా పరిష్కరించుకుందాం. ఒకవేళ నువ్వు చెప్పదలుచుకుంటే చెప్పు, లేదంటే అఖిలపక్షం పెట్టి వాళ్ళందరూ ఒపీనియన్లు తీసుకో, లేకుంటే థింక్ ట్యాంక్ను కూర్చోబెట్టుకొని ఒక అంగీకారానికి రా. అయితే సమస్యల గురించి ఆయన చెప్తున్నది, ఆయన ఆవేదనను మనం అర్థం చేసుకుందాం. రెవెన్యూ పెంచుకోవడానికి ఆయనకు దారులు దొరకడం లేదు. ఆయన కూర్చోబెట్టాలి, ఎకనామిస్ట్లను కూర్చోబెట్టాలి, అకాడమిక్గా దాని గురించి వర్క్ చేసే వాళ్ళని కూర్చోబెట్టాలి, ఇదివరకు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్స్గా పనిచేసిన వాళ్ళని కూర్చోబెట్టుకోవాలి, అమర్త్య సేన్ లాంటి వాళ్ళని పిలిపించుకోవాలి. అది చేయకుండా ఆర్థిక వనరులు ఎట్లా పెరుగుతాయి? తర్వాత ఒక భిన్నమైన పాలన అందించాలి. విజేతలు భిన్నమైన పనులు చేయరు, భిన్నంగా చేస్తారనేది ఒక కొటేషన్ ఉంది. విజేతలు భిన్నమైన పనులు చేయరు, భిన్నంగా చేస్తారు. సో ముఖ్యమంత్రిగా భిన్నమైన పనులు ఏం చేయడు ఆయన, కానీ భిన్నంగా చేయాలి. కేసీఆర్ ఉన్నాడు. కేసీఆర్ గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనంత చెరువుల ప్రక్షాళన చేసి మిషన్ కాకతీయ తీసుకొచ్చాడు. ఇదివరకు ఉన్న ముఖ్యమంత్రుల విధానానికి డిఫరెంట్ అది. వాళ్ళు చెరువుల పట్టించుకున్నారు, డబ్బులు పెట్టారు. ఈయన చెరువులను పట్టించుకున్నారు, డబ్బులు పెట్టాడు. కానీ గొలుసు చెరువుల వ్యవస్థను పునర్నిర్మాణం చేయడం అనేది ఒక డిఫరెంట్ పద్ధతి. అంతకుముందు ఇల్లు కట్టినప్పుడు ఉన్న పరిస్థితి డబుల్ బెడ్రూమ్లకు భిన్నంగా ఉండేది. బట్ భిన్నంగా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చాడు ఆయన. అంటే ఆయన ఆలోచనలన్నీ భిన్నంగా ఉండేది. ఏ విషయంలోనైనా కళ్యాణ లక్ష్మి ఇట్లాంటి ఆ రకమైన భిన్నత్వము రేవంత్ రెడ్డిలో కనబడాలి. ఎక్స్పెక్ట్ చేస్తున్నా నేను, కనబడతలేదు. అసెంబ్లీలో కూడా అదివరకు కేసీఆర్ ఏం చేసేవాడు, రేవంత్ రెడ్డిని ఎన్నడూ మాట్లాడనీయకుండా బయటికి పంపించి సభను నడిపేవాడు. నువ్వు జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళని బయటికి పంపించి సభలు నడపడం అనేది భిన్నత్వం కాదు. ఆయన తప్పు చేశాడు కదా, నువ్వు చేయకపోంటివి, నువ్వు అట్లా చేయకుండా ఉండాల్సింది. ఆయన కాంగ్రెస్ను మొత్తం తుడిచిపెట్టే విధంగా తన పార్టీలో కలుపుకున్నాడు. దాన్ని మాలాంటి వాళ్ళని ఎవరో సంతోషించలే, సపోర్ట్ చేయలే. రేవంత్ రెడ్డి కూడా అదే బాటలో వేయండు. నువ్వు భిన్నత్వం ఎక్కడిది నీకు? ఆయన లోపల భిన్నత్వం నేను ఎక్కడ చూసినా అంటే, ఓటుకున్నోడు కేసులో జైలు పోయి లైన్ ఈజ్ బ్యాక్ అని బయటకు వచ్చిండు చూసినావా? అది భిన్నత్వం అంటే. అదే ఆయన నిలబెట్టింది. ఒక దోషిగా బయటికి రాకుండా ఒక హీరోగా బయటికి రావడానికి ఒకరోజు ముందే సిటీ అంతా పోస్టర్లతో నింపిండు. లయన్ ఈజ్ బ్యాక్, ఆట మొదలైంది. ప్రశ్నించే గొంతుక, అది భిన్నత్వం అంటే. ముఖ్యమంత్రిగా ఆయన ప్రస్థానం అంతా డిఫరెంట్గానే జరిగింది. కానీ ముఖ్యమంత్రి అయినాక డిఫరెన్స్ కనబడతలేదు. అది ఆయన చేయగలిగితే వీరాభిమాని అయిపోతుంటుంది. ఆయనకు చేస్తాడని నమ్మకం మీకున్నదా? చెప్పలేము. ఎందుకంటే మాలాంటి వాళ్ళ విమర్శలనన్నా ఆయన అర్థం చేసుకొని ఏమైతే తిట్టకపోతే. ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చోబెట్టింది ఎవరు? కేసీఆర్, ప్రజలే కదా. ఇంకా అంతకంటే పెద్ద పనిష్మెంట్ ఆయన తిట్లు? ప్రజలే కదా పనిష్మెంట్ ఇచ్చారు. సరే, ఆయన నేరం చేస్తే పనిష్మెంట్ ఇచ్చినని నేను అన్నా. ప్రజలు అర్థం చేసుకోక పనిష్మెంట్ ఇచ్చారు కేసీఆర్కి. కేసీఆర్ని దించాల్సిన పరిస్థితి లేకుండే. బట్ పైన ఉన్న మోడీ దించాలనుకున్నాడు, ఉగ్ర రూపం దాల్చిన రేవంత్ రెడ్డి దించాలనుకున్నాడు, ప్రజలు కూడా దించాలనుకున్నారు. సరే దించిన్లు. కేసీఆర్కు జీవితంలో అంతకంటే పెద్ద పనిష్మెంట్ ఏముండదు. అన్ని మంచి పనులు చేసి ముఖ్యమంత్రిగా దిగిపోవడం కంటే పెద్ద పనిష్మెంట్ ఆయన జీవితంలో ఇంకోటి ఉండదు. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా కూడా దాని కింద రాదు ఆ పనిష్మెంట్. బట్ ఇంకా ఆయన మీద రాళ్ళేయడము, బూతులతోని ఆయనను అపహాస్యం చేసే విధంగా మాట్లాడడము, ఎగతాళి చేసే విధంగా, ఇట్లాంటివన్నీ కూడా ఈయన శోభను తగ్గిస్తున్నాయి, ఈయన గౌరవాన్ని తగ్గిస్తున్నాయి. దానివల్ల సింపతి కేసీఆర్కి వస్తుంది. ఈయన బూతులు మాట్లాడినప్పుడల్లా కేసీఆర్ సింపతి వస్తుంది. నువ్వు ఆ ప్రస్తావన అవసరం లేదు. జాతిపిత కాదా నీకెందుకు? అది ప్రజలకు సంబంధించిన అంశం. నువ్వెందుకు అనాలి? బూతు పిత అన్నాడు.
ఒకటి చూపెట్టు వీడియో, కేసీఆర్ బూతు మాట్లాడింది. విమర్శ అద్దును మీరొచ్చు, కానీ బూతు అనద్దు దాన్ని. బూతు అని అన్నది నీ దగ్గర నుంచే చూసాం. ఇప్పుడు నువ్వే బూతు, రాజే బూతు మాట్లాడినాక యథా రాజా తదా ప్రజ. ఒక ముసలోడు, ఒక గ్రామంలో ఉన్న మామూలు మనిషి, వ్యవసాయం చేసేటోడు బూతు మాట్లాడితే ఒక ముఖ్యమంత్రి మాట్లాడే బూతు క్వశ్చన్ చేస్తాం, కానీ ఒక గ్రామాలలో ఉండే మాట్లాడేవాడు బూతు ఆవేశంతో మాట్లాడలే అని అనుకుంటాం. నువ్వు అసెంబ్లీ వేదికగా నువ్వు బూతు మాట్లాడుకుంటూ ఆ ముసలాయన మాట్లాడిన బూతుని రికార్డు చేసినందుకు మీడియా వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టావు. నేను ముసలైన బూతు గురించి తప్పట్టద్దు అంటున్నా. దాన్ని ప్రసారం చేసినందుకు డెఫినెట్గా తప్పట్టాలి మీడియాని. బట్ ముసలాయన బూత్ ఎందుకు మాట్లాడాడు అంటే, ఒక ముఖ్యమంత్రి బూతులు మాట్లాడుతున్నప్పుడు ఒక ముసలాయన బూతు మాట్లాడతాడు. మరి ఆయన ఏం సరి చేసుకోవాలో చెప్పండి. ఆయన వ్యవహార శైలి సరి చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్. అసెంబ్లీ కేంద్రంగా జరుగుతున్న పరిణామాలు, అధికార విపక్ష పార్టీల నాయకుల మాటలు ఇత్యాది అంశాలకు సంబంధించి వారి విశ్లేషణ, అభిప్రాయాలు ఇవి. థ్యాంక్ యూ.